హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఆపరేటర్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఆపరేటర్ ఈజ్ ఏ సింబల్ దట్ టెల్స్ ద కంపైలర్ విచ్ టైప్ ఆఫ్ ఆపరేషన్ టు బి పర్ఫార్మ్. ఆపరేషన్స్ విల్ బి పర్ఫార్మ్ ఆన్ ఆపరెంట్స్. ఓకే, ఈ ఆపరేటర్ అంటే ఏంటంటే ఒక సింబల్. దీన్ని బేస్ చేసుకొని మన కంపైలర్ అనేది మనకు రిజల్ట్ అనేది ఇస్తుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఈ 5 + 10. సో ఈ ఎక్స్ప్రెషన్లో మనకు ఈ ప్లస్ సింబల్ ఉంది కదా, సో దీన్ని మనం ఆపరేటర్ అని అంటాం. సో ఈ ఆపరేటర్ ఏంటంటే మనకు ఈ ఆపరెంట్స్ పైన మనకు ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తుంది. సో ఈ 5, 10ని మనం ఈ 5 and 10ని మనం ఆపరెంట్స్ అంటాం. ఆపరెంట్స్ అంటే ఏంటంటే మనకు వేటి మీద అయితే ఆపరేషన్ మనకు పర్ఫామ్ అవుతుందో వాటిని ఆపరెంట్స్ అంటాం. ఏదైతే ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుందో, ఏదైతే ఆపరెంట్స్ మీద ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుందో దానిని మనం ఆపరేటర్ అని అంటాం. ఓకే, సో ఇక్కడ మనకు 5 + 10, సో ఇది అడిషన్ అనే ఆపరేటర్ పర్ఫామ్ అయ్యి మనకు 15 అనే రిజల్ట్ వస్తుంది. సో ఇలా మనం కాన్స్టెంట్ వాల్యూసే కాకుండా మనకు వేరియబుల్స్లలో స్టోర్ చేసుకొని కూడా మనం మళ్ళీ వాటిపైన కూడా మనం ఈ ఆపరేషన్స్ అనేటివి మనం పర్ఫామ్ చేయొచ్చు. సో మనకు ఇలా ఈ ఆపరెంట్స్ 5 ఆపరేటర్ పర్ఫామ్ చేసే ఆపరేషన్స్ని బట్టి మనకు ఈ ఆపరేటర్స్ అనేటివి మనకు 3 కేటగిరీస్గా ఉన్నాయి. సో అవి ఏంటంటే యూనరీ ఆపరేటర్స్, సెకండ్ వన్ ఇస్ బైనరీ ఆపరేటర్, టెర్నరీ ఆపరేటర్. సో ఈ యూనరీ ఆపరేటర్స్ అంటే ఏంటి అంటే మనకు సింగిల్ ఆపరెంట్ మీద మనకు ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. సో వాటిని మనం యూనరీ ఆపరేటర్స్ అని అంటాం. అంటే సింగిల్ ఆపరెంట్ మీద ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. సో వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే మనకు ఇప్పుడు ఇక్కడ a++ అనుకుందాం. a = 10 ఉన్నట్లయితే మనకు a++ చేసినట్టయితే మనకు దీని అర్థం ఏంటంటే మనకు a అనే వాల్యూ 1 అంటే ప్రతిసారి 1 అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇలా మనకు సింగిల్ ఆపరెంట్ మీద మనకు ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. సో దీనికి ఇది ఎగ్జాంపుల్. సో బైనరీ ఆపరేటర్ అంటే ఏంటంటే మనకు మినిమం 2 ఆపరెంట్స్ మీద మనకు ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ అవుతాయి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 10, 50 తీసుకున్నట్టే ఇది మనం 2 ఆపరెంట్స్ మీద మనకు ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. సో ఇలా ఇది మనకు ఈ బైనరీ ఆపరేటర్కు మనకు ఎగ్జాంపుల్. సో ఈ టెర్నరీ ఆపరేటర్స్ అంటే ఏంటంటే మనకు 3 ఆపరేటర్స్ మీద మనకు ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. సో దీని సింటాక్స్ అనేది ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం 2 వేరియబుల్ తీసుకున్నాం. ఇక్కడ a = 10, b = 20 అనుకుందాం, cలో 0 ఇలా స్టోర్ చేసాం అనుకుందాం. సో ఇప్పుడు దీని ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది, దీని సింటాక్స్ ఎలా ఉంటుందంటే మనకు సో మనం ఇది cలో స్టోర్ చేస్తాం. అంటే దీని ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇక్కడ కండిషన్ చెక్ చేస్తాం. సో ఇఫ్ a > b (a:b). సో ఇలా మనం ఈ కండిషన్ అనేది ఉంటుంది. సో ఒకవేళ దీని మీనింగ్ ఏంటంటే a అనేది b కంటే పెద్దగా అయితే a వాల్యూ మనకు cలో స్టోర్ అవుతుంది, లేకుంటే మనకు b వాల్యూ అనేది మనకు cలో స్టోర్ అవుతుంది. సో ఇలా కండిషనల్ ఆపరేటర్ లాగా మనం ఈ టెర్నరీ ఆపరేటర్ అనేది యూజ్ అవుతుంది మనకు. సో ఇప్పుడు ఏలో 10 ఉంది, సో బీలో 20 ఉంది. ఏ అనేది బి కంటే చిన్నది కాబట్టి మనకు బి వాల్యూ అనేది మనకు ఈ 20 అనేది మనకు సిలో స్టోర్ అవుతుంది. ఇప్పుడు సిని మనం డిస్ప్లే చేసినట్లయితే మనకు 20 అనేది మనకు డిస్ప్లే అవుతుంది. సో ఇలా మనకు టెర్నరీ ఆపరేటర్ అనేది పర్ఫామ్ అవుతుంది. సో మనకు ఈ ఆపరేటర్స్ అనేవి మనకు మెయిన్లీ 8 టైప్సే ఉన్నాయి. సో వీటి ఆపరెంట్స్ పైన ఆపరేటర్ పర్ఫామ్ చేసి పట్టుకుని మనకు ఈ 3 కేటగిరీస్ ఉన్నాయి అనుకున్నాం కదా. సో ఈ కేటగిరీస్ మొత్తం ఈ కేటగిరీస్లో మొత్తం మనకు 8 టైప్ ఆఫ్ ఆపరేటర్స్ అనేటివి ఉన్నాయి. సో వాటిని మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ అరిథమెటిక్ ఆపరేటర్స్,
arithmetic operators, relation operator, increment and decrement, increment and decrement operator, logical operator, assignment operator, bitwise operator, conditional operators, స్పెషల్ ఆపరేటర్స్. ఇలా మనకు అర్థమెటిక్ ఆపరేటర్స్ అని, రిలేషనల్ ఆపరేటర్స్ అని, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ అని, లాజికల్ ఆపరేటర్స్ అని, అసైన్ ఆపరేటర్స్ అని, మనకు బిట్వైజ్ ఆపరేటర్స్ అని, కండిషనల్ ఆపరేటర్ అండ్ స్పెషల్ ఆపరేటర్స్ అని ఇలా మనకు 8 టైప్స్గా ఉన్నాయి. సో ఈ వీడియోలో మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ అండ్ రిలేషనల్ ఆపరేటర్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏంటంటే మనకు మ్యాథమెటికల్ లేదా అర్థమెటిక్ క్యాల్కులేషన్స్ అంటే అర్థమెటిక్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి మనకు ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేవి మనకు యూజ్ అవుతాయి. సో దీంట్లో మనకు ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, అడిషన్ ఆపరేటర్ కోసం ప్లస్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్. సో ఈ ఆపరేటర్స్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని వీటి గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఇంటూ ఏలో మనకు 10 ఉంది అనుకున్నాం, బిలో మనకు 6 ఉంది. సో ఇప్పుడు మనకు ఈ ఏ ప్లస్ బి చేసినట్టయితే మనకు అడిషన్ ఆపరేటర్ అనేది పర్ఫామ్ అయ్యి మనకు 16 అనే వాల్యూ వస్తుంది. సో ఏ మైనస్ బి చేసినట్టయితే మనకు 10 - 6 4 అనే వాల్యూ వస్తుంది. సో మనకు ఇలా చేసినప్పుడు మనకు మల్టిప్లికేషన్ చేసినప్పుడు మనకు 60 వస్తుంది. అండ్ ఏ బై బి చేసినప్పుడు మనకు 1 పాయింట్ చేంజ్ అనేది వస్తుంది. సో ఇది మనకు ఇంటిజర్లు ఇచ్చాము కాబట్టి మనకు 1 అనేది వస్తుంది రిజల్ట్. అండ్ ఈ ఏ మాడ్ బి చేసినప్పుడు మనకు రిమైండర్ అనేది వస్తుంది. ఈ మాడ్యులస్ ఆపరేటర్ అనేది ఏంటంటే మనకు రిమైండర్ని మనకు రిటర్న్ చేస్తుంది. సో ఇలా చేసినప్పుడు మనకు 4 అనేది రిటర్న్ అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు మనకు 6 10 ఇలా ఉంది కదా, 6 1 6. సో మనకు 4 అనేది మనకు రిమైండర్. సో ఇలా మనకు ఈ మాడ్యులస్ ఆపరేటర్ అనేది మనకు రిమైండర్ని రిటర్న్ చేస్తుంది. సో ఇది అర్థమెటిక్ క్యాలిక్యులేషన్. సో ఇది మనకు అర్థమెటిక్ ఆపరేటర్స్. సో ఇప్పుడు మనం రిలేషనల్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ రిలేషనల్ ఆపరేటర్స్ ఏంటంటే మనకు కంపేర్ చేయడానికి మనకు ఇవి యూజ్ అవుతాయి. ఇచ్చిన ఒకవేళ 2 ఆపరేటర్స్ మీద మనం వీటిని పర్ఫామ్ చేసి చూద్దాం. సో ఈ రిలేషన్ ఆపరేటర్స్ ఏముంటాయంటే లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్, ఈక్వల్ టు ఈక్వల్స్, నాట్ ఈక్వల్స్. సో ఇలా ఉంటాయి. సో వీటిని మనం 2 వేరియబుల్స్ తీసుకున్నాం. సో ఇలా 2 వేరియబుల్స్ తీసుకొని వీటి మీద మనం ఎలా పర్ఫామ్ అవుతుందో చూద్దాం. సో ఒకవేళ మనం ఏ లెస్ దెన్ బి ఇలా ఇచ్చినట్టయితే మనకు దీని అర్థం ఏంటంటే ఏ అనే వాల్యూ బి కంటే చిన్నది అని అర్థం. సో ఈ ఎక్స్ప్రెషన్ యొక్క మీనింగ్ అది. సో ఒకవేళ ఇది ట్రూ అయినట్టయితే మనకు 1 రిటర్న్ చేస్తుంది, ఫాల్స్ అయినట్టయితే మనకు 0 రిటర్న్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్లో మనకు ఏ అనే వాల్యూ ఎంత 10, సో బి అనే వాల్యూ 20. సో ఏ అనేది బి కంటే చిన్నది కాబట్టి మనకు ఈ ఎక్స్ప్రెషన్ నుంచి మనకు 1 అనేది రిటర్న్ అవుతుంది. నెక్స్ట్ ఏ గ్రేటర్ దెన్ బి. సో దీని మీనింగ్ ఏంటంటే ఏ అనేది బి కంటే పెద్దది అని అర్థం. సో ఇక్కడ ఏ అనేది బి కంటే పెద్దది కాదు కదా, సో కాబట్టి మనకి ఇక్కడ 0 అనేది రిటర్న్ అవుతుంది. అండ్ ఏ గ్రేటర్ దెన్ బి. సో దీని మీనింగ్ అంటే ఏంటంటే ఏ అనేది బి కన్నా పెద్దదన్నా
లేకపోతే బీకి సమానం అయినప్పుడు మాత్రమే ఇది మనకు ట్రూని రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ ఏ అనేది బి కంటే పెద్దది కాదు అండ్ ఈక్వల్ కూడా కాదు, కాబట్టి మనకి ఇది జీరోని రిటర్న్ చేస్తుంది, అంటే ఫాల్స్ రిటర్న్ అవుతుంది. ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి. సో దీని మీనింగ్ ఏంటంటే ఏ అనేది బి కన్నా చిన్నది కావచ్చు, లేకపోతే బికి సమానదైనా కావచ్చు. సో ఈ రెండిట్లో ఏది ట్రూ అయినా మనకు ఇది ట్రూ రిటర్న్ చేస్తుంది. సో ఇది మనకు బి కంటే చిన్నది కాబట్టి మనకు ఇక్కడ 1 రిటర్న్ అవుతుంది, అంటే ట్రూ రిటర్న్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఏ ఈక్వల్స్ బి. సో దీని మీనింగ్ ఏంటంటే ఈ ఏ అనేది బికి సమానం, అంటే సర్వసమానం అంటారు కదా. సో ఇలా ఉన్నప్పుడు మాత్రమే ఇది మనకు ట్రూని రిటర్న్ చేస్తుంది, అంటే మనకు ఇక్కడ ఇది ఏ బి సేమ్ కాదు కదా, కాబట్టి మనకి ఇక్కడ 0 రిటర్న్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏ నాట్ ఈక్వల్స్ బి. సో దీని మీనింగ్ ఏంటంటే ఏ అనేది బికి సమానం కాదు. సో కాబట్టి మనకి ఇక్కడ ఏ వాల్యూ 10 బి 20 కాబట్టి మనకు సమానం కాదు, కాబట్టి మనకి ఇది 1 రిటర్న్ చేస్తుంది. సో ఇలా మనకు రిలేషనల్ ఆపరేటర్స్ అనేవి కండిషన్ చెకింగ్లో మనకు యూజ్ అవుతాయి. సో ఇది అర్థమెటిక్ అండ్ రిలేషన్ ఆపరేటర్స్ గురించి నెక్స్ట్ వీడియోలో మనం మిగిలిన ఆపరేటర్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, వెల్కమ్ టు హ్యాండ్స్ ఆన్ సెషన్. సో ఈ సెషన్లో మనం 2 వేరియబుల్స్ అనేవి తీసుకున్నాం. సో వాటి మీద మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేటివి ఎలా వర్క్ అవుతాయో మనం చూద్దాం. సో ముందుగా నేను 2 వేరియబుల్స్ అనేవి తీసుకున్నాను. సో దాని వాల్యూస్ అనేవి ఇక్కడ నేను ప్రింట్ చేస్తున్నాను. తర్వాత అడిషన్ ఆపరేటర్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ మాడ్యులస్ ఆపరేటర్స్ మనం పర్ఫామ్ చేద్దాం. సో వాటిని మనకు ఇప్పుడు ఇదిని కంపైల్ చేసి చూద్దాం ఈ ఫైల్ని మనం ముందు. సో ఐటర్మ్ సో మనం హోమ్ ఫోల్డర్లో ఉన్నాం కాబట్టి ముందుగా మనం డెస్క్టాప్ మీదకి వద్దాం. సో డెస్క్టాప్ మీద మన ఫోల్డర్ నేమ్ ఏంటంటే సి ప్రోగ్రామింగ్. సో ఇక్కడ మన ఫైల్ నేమ్ ఏంటంటే అర్థమెటిక్. సో దీన్ని కంపైల్ చేద్దాం. సో మనకు ఓకే, మన ఫైల్ అనేది రన్ అయింది. కంపైల్ అయ్యి మనకు ఒక ఫైల్ అనేది జనరేట్ అయింది. దాన్ని ఇప్పుడు మనం రన్ చేస్తుందాం /a.out. సో ఇప్పుడు మనకు రిజల్ట్ అనేది వస్తుంది. సో ముందుగా మనకు ఏ వాల్యూ ఎంత 10, బి వాల్యూ 6. సో a + b 16 రిటర్న్ అయింది. మనకు సబ్ట్రాక్షన్ చేసినప్పుడు మనకు 4, 10 - 6 4, తర్వాత 10 × 6 మల్టిప్లికేషన్ చేసినప్పుడు 60. a/b డివిజన్ చేసినప్పుడు మనకు 1 రిటర్న్ అవుతుంది. సో మాడ్యులస్ మనకు రిమైండర్ 4 కాబట్టి మనకు 4 రిటర్న్. సో ఇలా మనకు అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేటివి మనకు వర్క్ అవుతాయి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశానంటే ఇంకో 2 వేరియబుల్స్ తీసుకున్నాను. సో ఒకటి p అనే వేరియబుల్, రెండోది q అనే వేరియబుల్. సో pలో మనకు 10 వాల్యూ అసైన్ చేశాను, qలో 20 వాల్యూ అసైన్ చేశాను. సో ఇటు మనం ఇక్కడ ఈ వాల్యూస్ని మనం ప్రింట్ చేస్తున్నాం. దీని తర్వాత మనకు రిలేషన్ ఆపరేటర్స్ అనేటివి ఎలా వర్క్ అవుతాయో మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మనం p > q కదా. సో ఒకవేళ ఇది మనకు ట్రూ రిటర్న్ చేస్తే మనకు 1 గాను, ఫాల్స్ రిటర్న్ చేస్తే మనకు 0 గాను మనకు ఇవి చూపిస్తాయి. సో ఇప్పుడు మనం దీన్ని రన్ చేసి చూద్దాం. సో క్లియర్ చేద్దాం. ఇది మన ఫైల్ నేమ్ అర్థమెటిక్.c. సో తర్వాత దీన్ని రన్ చేస్తుందాం. ఇప్పుడు మనకు p వాల్యూ అనేది 10, q వాల్యూ అనేది 20. సో ఇప్పుడు మనం p > q అంటే 10 అనేది 20 కంటే గ్రేటర్ దెన్ కాదు కదా. సో మనకు 0 రిటర్న్ అవుతుంది. అండ్ p < q. సో 10 అనేది 20 కంటే చిన్నది కాబట్టి మనకు 1 రిటర్న్ అయింది. సో p < q మీన్స్ ఏంటంటే మనకు p అనేది q కన్నా చిన్నగా అయినా ఉండాలి, లేకపోతే సమానంగా అయినా ఉండాలి, అప్పుడే మనకి ఇది ట్రూ రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ మనకు చిన్నది కాబట్టి ఇక్కడ మనకు ట్రూ రిటర్న్ చేసింది. p అనేది q కంటే చిన్నది కాబట్టి మనకు 0 రిటర్న్ అయింది. సో p ఈక్వల్స్ q అంటే ఏంటంటే మనకు రెండు కూడా సమానంగా ఉన్నప్పుడు మనకి ట్రూ రిటర్న్ చేస్తుంది, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. 0 రిటర్న్ చేస్తుంది. ఇక్కడ 0 రిటర్న్ చేసింది. తర్వాత p నాట్ ఈక్వల్ టు q. సో p అనేది qకి సమానం కాదు కాబట్టి మనకు 1 అనేది రిటర్న్ అయింది. సో ఇలా మనకు అర్థమెటిక్ అండ్ రిలేషన్ ఆపరేటర్స్ అనేటివి వర్క్ అవుతాయి.